ఇదిగో చూడండి, మన వేడి వేడి ఆలు పరాతా రెడీ అయింది. ఎంత సాఫ్ట్గా ఉందో మీరే చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంది. ఇందులో మన ఆలు కూడా ఎంత బాగా కుక్ అయింది చూడండి. ఇలా ఉండాలన్నమాట. సో మనము ఇలా తుంచుకొని ఇలా రైతాతో పెట్టుకొని తిన్నామనుకోండి, యముగా ఉంటుందండి. నమస్తే అండి, నేను మీ విజయ్ని. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచిలో ఒక నార్త్ ఇండియన్ డిష్ చేయబోతున్నానండి. అదేంటో తెలుసా అండి? ఆలు పరాతా అండి. చాలా ఎమ్మీ డెలిషియస్ రెసిపీ. యూజువల్గా మేము నార్త్ ఇండియా పోయినప్పుడు అక్కడ నేర్చుకునింది. చిన్నప్పుడు వెళ్ళాం కోటా, రాజస్థాన్, అక్కడ పంజాబ్, హర్యానా ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఈ పరాతాస్ చాలా ఫేమస్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు, స్నాక్గా చేసుకుంటారు, ఈవినింగ్లో డిన్నర్ కూడా చేసుకుంటారు. చాలా ఎమ్మీ ఆలు పరాతా సింపుల్గా ఎలా చేయాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా చూసి నేర్చుకోండి. ఈవెన్ బ్యాచులర్స్, కొత్తగా కుకింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇది చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఆలస్యం ఎక్కడ రండి, రంగులు దిగేస్తాం. ఏమండి, ఇదిగో చూడండి, ఆలు పరాతాకి నేను ఫస్ట్ గోధుమ పిండి రెడీ చేసుకుంటాము, అంటే డౌ రెడీ చేసుకోవాలి. నేను 2 cups ఆఫ్ గోధుమ పిండి తీసుకుంటాను. ఆల్మోస్ట్ 400 grams ఉంటుందండి. ఒక 4 to 5 పరాతాస్ చెయ్యొచ్చు. సో 2 full cups తీసుకున్నాను. ఇందులో మనము కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 spoon చాలండి, ఎక్కువ వద్దు. అలాగే ఆవు నెయ్యి కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకోండి, బాగానే వేసుకోండి, పర్వాలేదు. వేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంకొక మాట చెప్పాలండి, చేతులు శుభ్రంగా పెట్టుకోవాలి. సోప్ వేసి ఆల్రెడీ బాగా వాష్ చేసుకున్నాను, సో అందుకే డైరెక్ట్గా కలిపేస్తున్నాను, సరేనా? సో ఇలా కలిపేసి నెయ్యి, ఉప్పు పిండికి బాగా పట్టేలా కలిపేసి ఒకసారి, దాని తర్వాత ఇదిగో చూడండి, గోరువెచ్చని నీళ్ళు, నాట్ హాట్ వాటర్, గోరువెచ్చగా ఉండే వాటర్ని కొద్దిగా వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకొని ఒకేసారి కలుపుకోకూడదు, మళ్ళీ చాలా అనుకో అయిపోతుంది. సో ఈ పిండి ఎలా ఉండాలంటే చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ఉండాలి. మనం పూరి పిండి టైట్గా కలుపుకుంటాం కదా, చాలా గట్టిగా. చపాతీ పిండి కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, పరాతాస్కి కొద్దిగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో అది మీరు గమనించుకోవాలి. చూడండి, నీళ్ళు సరిపోయేలా ఉంది. ఇప్పుడే కొద్దిగా వేసుకుంటాను. వాటర్ సరిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1 గ్లాస్ దగ్గర పట్టిందండి, ఎక్కువ ఏం పట్టలేదు. సో ఇప్పుడు మనము పిండిని బాగా కలపాలండి, బాగా ఇలా పిసుక్కొని బాగా కలపాలి. ఎంత బాగా కలుపుతామో అంత బాగా పరాతాసు వస్తుందన్నమాట. ఇదిగో చూడండి, పిండి ఎంత బాగా సాఫ్ట్గా రెడీ అయిందో చూసారా, ఎంత సాఫ్ట్గా చూడండి. ఇప్పుడు మనము దీనిపైన కొద్దిగా నెయ్యి రాసుకొని ఫుల్గా స్ప్రెడ్ చేస్తాను నెయ్యిని, ఎందుకంటే డ్రై అవ్వకూడదు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 1/2 hour దాకా దాన్ని మనము అలాగే రెస్ట్ చేయాలి. నెయ్యి అంతా బాగా క్లీన్గా వేసుకొని మనము ఒక బ్రెడ్ క్లాత్ అందు మీద పెట్టేసి క్లోజ్ చేసి ఒక 1/2 hour ఇలాగే రెస్ట్ చేస్తాం మనం. ఇదిగో చూడండి, మన గోధుమ పిండి బాగా కలిపేసాం కదా, ఇంకా దీన్ని 30 minutes ఇలాగే రెస్ట్ చేస్తాము. అప్పుడు ఇంకా సాఫ్ట్ అవుతుంది. ఇలా సాఫ్ట్గా ఉంటేనే మన పరాతాస్ కూడా సాఫ్ట్గా ఉంటుంది. అంతలోపు మనము ఆలుగడ్డ రెడీ చేసుకుంటాము. పొటాటో స్టఫ్ కదా ఇది, ఎందుకంటే ఆలు పరాతాసు. 5 పొటాటోస్ తీసుకున్నానండి. దీన్ని బాగా కుక్ చేసుకున్నాను. కుక్ చేసి కూల్ డౌన్ చేసి పీల్ అవుట్ చేసాను. చూడు, డ్రైగా ఉంది పొటాటోస్, ఇలా డ్రైగా ఉండాలి. అప్పుడే మనం దీన్ని పొటాటో మ్యాష్ చేసుకోవాలి. యాక్చువల్గా మ్యాష్ చేసుకున్నాను కొద్దిగా పీసెస్ ఉండిపోతుంది, అది మనము పరాతాస్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను దీన్ని తురిమేసుకుంటాను. బాగా తురుముకున్నాం, గ్రేట్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఏమి ఆ గడ్డలు అవి ఏమి ఉండవు అనమాట. సో ఇప్పుడు క్లీన్గా నేను తురుముకుంటాను, సరేనా? ఇదిగో చూడండి, ఆలు స్టఫ్ చేయడానికి మసాలా అంతా రెడీగా పెట్టుకున్నాను. చూడండి, ఇలా తురిమేసామనుకోండి మనకు గడ్డలు ఉండవు. అప్పుడు మనం పరాతా చేసుకున్నప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. పొటాటోస్ బాగా కూల్ డౌన్ అయి ఉండాలి, డ్రైగా ఉండాలి, అది మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఇదిగో చూడండి, మన ఆలుగడ్డని బాగా తురుముకున్నాము, ఎంత సాఫ్ట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు మనము మసాలా ఐటమ్స్ 1 by 1 యాడ్ చేస్తాను, బాగా గమనించండి. ఎక్కువ ఉంటుంది కానీ
ఏం పెద్ద కాంప్లికేషన్ ఏం లేదండి. ఓకే, ఇదిగో చూడండి చిల్లీ ఫ్లేక్స్ ఉంది, ఇది 1 స్పూన్ ఉంది. ధనియాల పొడి 1 స్పూన్ ఉంది. జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్ ఉంది. బాగా దంచుకున్నాను ఒక్క ముక్కగా. సోంపు అది కూడా 1/4 స్పూన్ దగ్గర ఉంది. సో 1 by 1 నేను వేసుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్. మీకు చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం పొడి కూడా వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ వేస్తే చాలా బాగుంటుంది, అందుకే వేసుకున్నాను. సో ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు. ఇదిగో చూడండి కొత్తిమీర 1 కప్పు ఉంది. పచ్చిమిరపకాయలు ఒక 5 to 6 నెంబర్ తీసుకున్నాను. ఇది చాట్ మసాలా ఉంది 1 స్పూను. సో నేను చాట్ మసాలా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు. చూడండి కస్తూరి మేతి ఉంది 1/2 స్పూన్ తీసుకున్నాను. దీన్ని బాగా మనం క్రష్ చేసి వేస్తాము. అది మన పరాతాకి చాలా టేస్ట్ ఇస్తుంది. స్టఫ్ పొటాటోస్లో ఇలా బాగా క్రష్ చేసుకొని చూడండి ఇలా చల్లుకోండి. ఇప్పుడు మనము రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటాము. సాల్ట్ కేర్ఫుల్గా యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ దగ్గర వేసుకున్నానంతే, ఇంకేం లేదు. పొటాటోస్ చాలా స్టిక్కీ అవ్వకుండా ఉండడానికి నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. బాగా చేసి శుభ్రంగా పెట్టుకున్న తర్వాత లైట్ ప్రెషర్ ఇచ్చి కలపండి. జాస్తి ఇసుకేయకూడదు, లైట్గా ఇలా కలుపుకోండి. ఇదిగో చూడండి మన ఆలుగడ్డ మసాలాలతో బాగా మిక్స్ చేశానండి. గుమగుమలాడిపోతుంది. ఆహాహా ఏం సువాసన. ఇందులో మనము చాట్ మసాలా వేసాం కదండి. ఇన్ కేస్ చాట్ మసాలా లేకపోతే మీరు ఆమ్కా చూరు ఉంటుంది, అది వేసుకోవచ్చు. పుల్లదనం ఉంటుంది అనమాట. చాలా ఎమ్మిగా ఉంది. ఇవి 2 లేకపోతే కొద్దిగా నిమ్మపండు జ్యూస్ పిండేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాల్స్ చేసుకునేస్తాము. చూడండి మనకు పరాతా యా సైజ్ కావాలనో ఆ సైజ్కి మనము బాల్ చేసుకుంటాము. శుభ్రంగా ఇలా తీసుకొని చూడండి ఈ సైజులో తీసుకుంటున్నా నేను బాల్స్. ఇలా మనము బాల్స్ రెడీ చేసుకుంటాము. మనం చపాతీ పిండి ఎంత పెద్ద బాల్ చేసుకుంటామో సేమ్ సైజ్ మనము ఈ స్టఫింగ్ కూడా చేసుకోవాలన్నమాట. సో అవి ఇవి 2 ఒకే సైజులో ఉంటే పరాతాస్ బాగా వస్తుంది. ఇదిగో చూడండి మన 4th బాల్ కూడా రెడీ అయింది. సో ఇలా మనం 1 by 1 అన్ని బాల్స్ చేసుకున్నామంటే సమానంగా మనం పరాతాస్ చేసుకునేకి రెడీగా ఉంటుంది. సో ఇలా మనం అన్ని బాల్స్ చేసుకోవాలండి. సరే, ఇదిగోనండి మన గోధుమ పిండి కలిపి ఆల్మోస్ట్ 1/2 an hour అయింది. వావ్ ఎంత సాఫ్ట్గా అయింది చూడండి. ఈ 1/2 an hourలో మనము ఆలు కూడా రెడీ చేసుకున్నాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు మనం ఇంకొక 5 minutes దీన్ని ఇలా బాగా కలపాలి. అప్పుడే ఇంకొంచెము సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. చూడండి ఎంత మెత్తగా ఉందో. అంత సాఫ్ట్గా ఉంటేనే మన పరాతాస్ బాగా వస్తుందన్నమాట. ఇంకొక 5 minutes మనము ఇలా బాగా దీన్ని కలిపేస్తాము. చూడండి బాగా సాఫ్ట్ అయింది పిండి. ఇప్పుడు మనం దీన్ని బాల్స్ చేసుకుంటాము. మనము పొటాటోస్ ఏం బాల్ చేసుకున్నామో సైజు సేమ్ సైజు ఇంచుమించు చేసుకుంటే అది చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మనము అన్ని బాల్స్ చేసుకునేస్తాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనకు పిండి, కొంచెం కూడా రఫ్ లేదు. ఇదిగో చూడండి 4 బాల్స్ చేసుకున్నాము. కొద్దిగా ప్రాసెస్ ఉంది, బాగా ఇలా స్మూత్గా చేసుకుంటాము. చూడండి ఇలా చేసుకున్నాం అనుకోండి బాల్స్ నున్నగా ఉంటుంది, మన పరాతాస్ కూడా సాఫ్ట్గా వస్తుంది. సో అన్ని బాల్స్ మనము ఇలా కొద్దిగా ప్రాసెస్ చేసుకునేస్తాము. చూసారండి ఎంత ఫాస్ట్గా చేసుకున్నాము. మన బాల్ అండ్ గోధుమ పిండి 2 ఆల్మోస్ట్ సేమ్ సైజులో ఉంది. ఇలా మనం చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనము ఒత్తుకోవాలి. కొంచెం టెక్నిక్ ఉంది, ఓపిక చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఒత్తుకుంటామా? ఇది చూడండి నేను చపాతీ ఒత్తే రాయి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ గోధుమ పిండి ఇలా డస్ట్ చేసుకుంటాను.
చేసుకున్న తర్వాత మనము ఒక బాల్ తీసుకొని తిన్నగా దాన్ని మనం ఇలా చేత్తో ఫ్లాటన్ చేసుకోవాలి. ఒక 4 ఇంచ్ సర్కిల్లా చందమామలా చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా చందమామలా వచ్చేసింది. ఇలా చందమామలా చేసుకున్నారనుకోండి మీరు, ఈజీగా ఉంటుందన్నమాట మీకు. సో నెక్స్ట్ మనము ఈ బాల్ ఇందులో పెట్టుకోవాలి. పెట్టుకొని ఎయిదర్ మీరు ఇక్కడే పెట్టుకొని దీన్ని క్లోజ్ చేయొచ్చు, లేదా చేతిలో పెట్టుకొని కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. మీది ఏ కంఫర్ట్ ఉందో అలా చూసుకోండి. ఇలా ఒక్కొక్క సైడ్ నుంచి లాగి పిన్నిని ఇలా ప్రెస్ చేసుకొని, పొటాటోని ఇలా ప్రెస్ చేసుకొని తమ్లో మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. కొంచెము ఓపికగా చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు, ఏం తొందర లేదు. సో దాని తర్వాత మనం ఇక్కడ సెంటర్ పాయింట్లో పెట్టుకొని క్లీన్గా దాన్ని క్లోజ్ చేసుకునేవాళ్ళండి. ఇలా క్లోజ్ చేసుకొని కొద్దిగా మనము డస్ట్ చేసుకొని గోధుమ పిండితో ఇలా చేత్తో మనము ప్రెస్ చేసుకోవాలి. ఈవెన్ అదర్ సైడ్ కూడా సెంటర్ నుంచి ప్రెస్ చేసుకొని ఇలా చేసుకోవాలండి. ఈ సైజ్కి మనం ఫస్ట్ చేసి పెట్టుకునేసి మళ్ళీ దాని తర్వాత మనము దీన్ని క్లీన్గా ఒత్తుకోవాలి. సో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మన పరాతాస్ క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. సో మనము అన్ని పిండిని ఇలా ఫస్ట్ చేసి పెట్టుకుంటాము, దాని తర్వాత క్లీన్గా ఒత్తుకోవచ్చు మనం. సరేనా? ఇవి చూడండి, మళ్ళీ కొద్దిగా డస్ట్ చేసుకుంటాము గోధుమ పిండితో. ఆల్రెడీ చేసి పెట్టుకున్న పరాతాస్ని వేసుకొని తిన్నగా ఇలా మీరు ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఇవ్వకూడదు, సెంటర్ నుంచి సైడ్కి వెళ్ళాలన్నమాట. అప్పుడు మన పరాతాసు స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఎంత ఈజీగా వస్తుంది చూడండి, ఇలా అనమాట. సో ఇలా తిప్పుకుంటూ మనము చేసుకోవాలి. అదర్ సైడ్ కూడా మీరు చేసుకోవచ్చు, తొందర లేదు. కొద్దిగా సాఫ్ట్గా హ్యాండిల్ చేయండి, ఎక్కువ రఫ్గా హ్యాండిల్ చేయకండి, ఎందుకంటే లోపల స్టఫింగ్ ఉంది కాబట్టి స్టఫింగ్ బయట రాకూడదు. చూడండి థిక్నెస్ చూస్తారా మీరు, థిక్నెస్ కరెక్ట్గా వచ్చింది మనకు పరాతాస్కి. ఇలా థిక్నెస్ ఉండాలన్నమాట. ఇలా చేసుకొని మనము దీన్ని పెనం పైన ఫ్రై చేసుకోవాలి. ఇదిగో చూడండి, మన పెనం బాగా హీట్ అయింది. ఇప్పుడు పరాతాస్ అందుపైన వేసుకునేస్తాము. ఇలా ఫ్లాట్గా ఉండే పెనం తీసుకోండి, ఆయిల్ లేకుండా పెను మీద మీరు పరాతాస్ వేసుకోవాలి. ఫస్ట్ బాగా కాలాలి. ఇదిగో చూడండి, మనం ఒత్తినప్పుడు పొటాటోస్ అనేది ట్రాన్స్పరెంట్ తెలుస్తుంది, లోపల స్టఫ్ చేసినాం చూడండి, అవన్నీ ఎంత బాగా తెలుస్తుంది చూడండి. ఇలా తెలుస్తుంటే మనకు తినేటప్పుడు ఎమ్మిగా ఉంటుంది అనమాట. ఇందులో మనం మసాలా ఐటమ్స్ కూడా ఎక్కువ వేసాం కదా, చాలా బాగుంటుంది. కొద్దిగా ఫ్రై అవని, రోస్ట్ అవని, దాని తర్వాత మనము దీన్ని ఫ్లిప్ చేయాలన్నమాట. ఒకేసారి మనము ఆయిల్ అంతా ఇప్పుడు వేయకూడదు, బాగా రోస్ట్ అవ్వాలి. ఇది చూడండి, మన పరాతా బాగా రోస్ట్ అవుతుంది పెను మీద ఒక సైడు. ఇప్పుడు మనము దీన్ని ఫ్లిప్ చేస్తాము. చూడండి ఎంత బాగా డాట్గా వచ్చిందో, ఇలా రావాలన్నమాట. అప్పుడు చక్కగా రోస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము కొద్దిగా నెయ్యి వేసుకుంటాము దీనిపైన. ఇలా నెయ్యి వేసుకొనేసి బాగా స్ప్రెడ్ చేస్తాము. ఒక సైడ్ ఎక్కువ వేసుకుంటాము, నెక్స్ట్ సైడ్ ఈ నెయ్యి సరిపోతుంది. మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేయండి ఫుల్గా. బాగా రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో రోస్ట్ అవని, దాని తర్వాత మనం దీన్ని తిప్పిస్తాము. సో ఇలా మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పరాతాస్ని చేసుకోవాలండి. మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది, అందరికి ఆకలి వచ్చేస్తుందండి, అంత బాగుంటుంది పరాతాసు. దీనికి సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుందని నేను చేస్తాను చూడండి. రైతా, పచ్చిమిరపకాయలు రోస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చెప్పాలి పిల్ల ఇప్పుడే నోరు ఊరిపోతుంది నాకు. చూడండి రోస్ట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఫ్లిప్ చేస్తాను. ఇలా ఫ్లిప్ చేసినప్పుడు మన పరాతాసు పూరి ఇలా ఉబ్బుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, నేను చెప్పాల్సిన పని లేదు, మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుంది చూడండి మన పరాతాసు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము 2 సైడ్స్ ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కడ మనకు పగులు రాదు, పొటాటో స్టఫ్ అలాగే లోపల బాగా కుక్ అవుతుంది అనమాట. వావ్, మన పరాతా, ఫస్ట్ పరాతా రెడీ అయిందండి. ఇంకా మనం దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకునేస్తాము. సో ఇలాగా మనము అన్ని పరాతాస్ ఫ్రై చేసుకోవాలి. తావా మీద పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి. సో నెక్స్ట్ పరాతాకి వెళ్ళిపోతాము ఇప్పుడు, సరేనా? రెండో పరాతాస్ కూడా వేసుకున్నామండి పెను మీద. ఇదిగో చూడండి, మన సెకండ్ పరాతా కూడా బాగా రెడీ అయింది. సర్వింగ్ ప్లేట్ తీసుకునేస్తాము. ఎమ్మి పరాతాసు
మన విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. వేడి వేడి పరాతాకి ఒక మంచి రైతా చేసుకుంటాము. చూడండి, పెరుగు ఫ్రెష్గా ఉంది. పెరుగుని బాగా బీట్ చేసుకుంటాము. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ ఇలా బీట్ చేసుకొని, ఈ రైతా చాలా బాగుంటుందండి. ఈ పరాతాకి మీరు ఇదే ట్రై చేయండి. ఎమ్మీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇలా బాగా బీట్ చేసుకొని మనము సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. వావ్, ఇలా చాట్ పౌడర్ వేసుకుంటాం అందు మీద. చూడండి, కొద్దిగా కారాబూంది కూడా వేసుకుంటాము. సో మన రైతా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనము సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. ఎమ్మి ఆలూ కా పరాతా రెడీ అయిందని మన విజయ్ చేతి రుచుల్లో. దీనికి మనము పిక్కలు పెట్టుకుంటే ఎంత బాగుంటుందో తెలిసిన. ఈ పిక్కలు లెమన్ పిక్కలు అనమాట. టమాటో కట్చప్ కూడా మంచి కాంబినేషను. రైతా అయితే మనం ఇప్పుడే చేసుకున్నాము, ఫ్రెష్గా ఉంది. సో ఈ ఆలూ పరాతాకి మనము ఇలా కొత్తిమీర చల్లుకొనేసి బటర్ కూడా పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఎమ్మీగా ఉంటుందండి. చూడండి, నేను పచ్చిమిరకాయ రెడీ చేసుకున్నాను. పచ్చిమిరకాయలో సాల్ట్ అంతా వేసుకొని గీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకున్నాను. సో ఈ పచ్చిమిరకాయ ఇక్కడ పెట్టుకుంటాము. అలాగే కొద్దిగా చాట్ మసాలా చల్లేసుకుంటాము. సూపర్ డూపర్ ఆలూ కా పరాతా మన విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిందండి. ఇదిగో చూడండి, మన వేడి వేడి ఆలూ పరాతా రెడీ అయింది. ఎంత సాఫ్ట్గా ఉందో మీరే చూడండి, ఎంత సాఫ్ట్గా ఉంది. ఇందులో మన ఆలు కూడా ఎంత బాగా కుక్ అయింది చూడండి. ఇలా ఉండాలన్నమాట. సో మనము ఇలా తుంచుకొని ఇలా రైతాతో పెట్టుకొని తిన్నామనుకోండి, యముగా ఉంటుందండి. సూపర్ డూపర్ అండి, సూపర్ డూపర్. బటర్తో ఫ్రై చేసిన పచ్చిమిరపకాయ అమృతంలా ఉందండి. మీరు కూడా ఈ ఆలూ పరాతా ట్రై చేస్తారు. ఆలూ పరాతా పెరుగు రైతాతో, ఊరగాయతో, పచ్చిమిరకాయతో ఎంత యమ్మీగా ఉండిందంటే నోరు ఊరిపోయిందండి. మీరు రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి లింక్ షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్గా ఉండొచ్చేమో. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.